ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎడారిలో సెలయేర్లు అనే దిన ధ్యానము కొరకై స్వాగతం. డిసెంబరు 1. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. అన్ని దిక్కుల యందు వారికి విశ్రాంతి కలుగజేసెను. యెహోవా వారి శత్రువులనందరినీ వారి చేతికి అప్పగించి ఉండెను. యెహోషువ 21వ అధ్యాయం 44వ వచనం. ఆయన దీనులను రక్షణతో అలంకరించును. కీర్తన 149వ అధ్యాయం 4వ వచనం. ప్రఖ్యాత క్రైస్తవ సేవకుడు ఒక ఆయన తన తల్లి గురించి చెప్తుండేవారు. ఆవిడ చాలా కంగారు మనిషి. ఇలా కంగారు పడడం, ఆందోళన చెందడం పాపమని గంటల కొద్దీ చెప్పి ఆమెను ఒప్పించడానికి ప్రయత్నిస్తూ ఉండేవాడు. కానీ ఆవిడ దిగుళ్ళు తీరలేదు. లేనిపోని బాధలు ఊహించుకుని దిగులు పడేది. అయితే ఒకరోజు చిరునవ్వుతో ముఖం వెలిగిపోతూ కనిపించింది ఆమె. ఏం జరిగిందని అడిగాడతడు. రాత్రి తనకో కలొచ్చిందని చెప్పింది ఆమె. కలలో ఆమె ఓ రోడ్డు వెంట వెళ్తున్నది. ఆ దారి వెంటే చాలామంది భారంగా కాళ్ళీడ్చుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళంతా తమ వీపుల మీద నల్లటి బరువైన మూటలు పెట్టుకొని నడుస్తున్నారు. చూడడానికి అసహ్యంగా భయంకరంగా ఉన్న దయ్యాల్లాంటి జీవులు వాళ్ళు మోసుకెళ్లేందుకు ఆ మూటల్ని అక్కడ పారేస్తూ వెళ్తున్నాయి. మిగతా వాళ్లలానే ఆమె కూడా ఆ అనవసరమైన బరువులు మోసుకుంటూ వెళ్తున్నదట. దయ్యాల బరువులకి కృంగిపోతూ కాసేపటికి తలెత్తి ఒక మనిషిని చూసిందట. అతని ముఖం దయతో వెలిగిపోతున్నది. అతను అటూ ఇటూ పరిగెడుతూ ఆ మనుషుల్ని ఏదో చెప్పి ఓదారుస్తున్నాడు. చివరకు ఆమె దగ్గరకు కూడా వచ్చాడు. ఆయన తన రక్షకుడని ఆమె గ్రహించింది. తానెంత అలసిపోయానో ఆయనకు చెప్పింది. ఆయన విచారంగా నవ్వి ఇలా అన్నాడు, ప్రియకుమారి, ఈ బరువులు నేనిచ్చినవి కావు. వీటి అవసరం నీకు లేదు. ఇవన్నీ దయ్యం ఇచ్చిన బరువులు. అవి నీ ప్రాణాలు తోడేస్తున్నాయి. వాటిని పడేయి. వాటిని ముట్టుకోకు. అప్పుడు నీ దారి తేలికవుతుంది. రెక్కలు కట్టుకుని ఎగిరిపోయినంత తేలికగా ఉంటుంది. ఆమె చేతిని తాకాడాయన. వెంటనే ఆమెలో శాంతి సమాధానాలు చోటు చేసుకున్నాయి. ఆ బరువుల్ని నేలకి విసిరికొట్టి సంతోషంతో కృతజ్ఞతతో ఆయన పాదాల మీద పడబోతుండగా ఆమెకి మెలకువ వచ్చిందట. ఆవిడకున్న దిగుళ్ళన్నీ మటుమాయమైనాయి. ఆ రోజు నుంచి ఆమె జీవితాంతం ఆ కుటుంబం అంతటిలోనూ ఆమె అందరికంటే సంతోషంగా ఉండేది. రేయిలో సంగీతం నిండిపోతుంది. దినమంతా వేధించిన బాధలు తోక ముడిచి పారిపోతాయి. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.